ఓకే సార్ ఓకే ఆగరా దేవా సిటీలోకి వస్తున్నాడంటగా ఎప్పుడు వస్తున్నాడు ఎలా వస్తున్నాడు సార్ నాకేం తెలియదు సార్. ఇది కానీ నన్ను వదిలేండి సార్. తెలుసా తెలీదా సార్ నాకేం తెలియదు సార్. రిపోర్ట్ ఏం రాలో మీకు తెలుసు. నెక్స్ట్ టైం తెలీదు అని వినిపించకూడదు నాకు తెలియాలి. సార్ ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్లో యాజ్ పర్ ఆర్డర్ సెక్యూరిటీ ఫుల్ టైట్ చేసాం సార్. మిస్ అయ్యే ఛాన్స్ లేదు సార్. వీళ్ళ గల్లీ రౌడీ అనుకున్నావా అంత ఈజీగా దొరకడానికి? కోల్డ్ బ్లడెడ్ క్రిమినల్ ఆ దేవా ఇస్ అ స్మార్ట్ డాష్. వస్తున్నాడుగా చూద్దాం. కమ్ ఆన్ లెట్స్ గో. గ్రీన్ టీ ప్రాంతీయ రమ్మ ఏదో ఉంటుంది అది కూడా ఒకటి చెప్పండి. దాంతోపాటు మంచి ఇంకేమైనా కావాలా? ఐఎమ్ సైకియాట్రిస్ట్. వి బోత్ ఆర్ డాక్టర్స్ ఇన్ ద హాస్పిటల్ మిస్టర్ దాస్. ఫస్ట్లో వచ్చినప్పుడు టెంపుల్ ఫీలింగ్ వచ్చింది, కానీ ఇప్పుడు కాటికాపర్ ఫీలింగ్ వస్తుంది. ఆ మార్చిలో డ్యూటీ చేస్తుంటే చిన్నప్పుడు మా తాతయ్య పాడిన హరిశ్చంద్ర పద్యాలు గుర్తొస్తున్నాయి. ఇంట్రెస్టింగ్. అంత ఇంట్రెస్టింగ్ ఉంటే మీరు చేయండి మార్చిలో డ్యూటీ. డాక్టర్ కూచిపూడి, ప్లీజ్ కమ్ మిస్టర్ మూర్తి. గ్రీన్ టీ. నా వైఫ్ వాళ్ళ తమ్ముడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంట. క్యాబ్లో వెళ్ళమంటే వాళ్ళ తమ్ముడు ఫీల్ అవుతాడంట, లేకపోతే నాకు విడాకులు ఇచ్చేస్తుందంట. దట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ, గ్రాబ్ ఇట్. ఐసీయూ నైట్ డ్యూటీ మీరు టేక్ కేర్ చేయరా ప్లీజ్? ఒక్క హెల్ప్ టేక్ కేర్. నా జాబ్ పోయే రిస్క్ ఉంది. ఐసీయూలో నేను ఉంటాను సార్. ఆర్ యూ షూర్? ఐఎమ్ షూర్. ఈవినింగ్ 6 o'clock ఐసీయూకి వచ్చేయండి చాలు. 5:30కే ఉంటాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. See Mr. Das, it's not how. Jeez. Green tea. సార్ శోభనం గదిలోకి వచ్చిన కొత్త పెళ్లి కొడుకుల ఎక్స్ప్రెషన్ ఏంటి సార్? ఐసీయూ సార్, పేషెంట్ బ్రతికున్నారా? హలో డాక్టర్. హలో, దాస్ గారింటి మీరేనా? నేనే. మూర్తి గారు మీ గురించి చెప్పారు. रुकिए मैडम, विजिटिंग कार्ड का टाइम हो गया. आप अंदर नहीं जा सकते. जाइए. హలో, డ్యూటీ అవ్వగానే నేను మెట్రో స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తుంటాను, నువ్వు అక్కడికి వచ్చే. వాట్స్ ప్రాబ్లమ్ విత్ పేషెంట్? సివియర్ సీజర్ సార్. మార్నింగ్ ఆపరేషన్ జరిగింది. అబ్జర్వేషన్ లో ఉంచాం సార్. ఇమీడియట్గా ఆక్సిజన్ పెట్టండి. 2 mg ఫ్లోరోజిపమ్ ఇవ్వండి. బీపీ కూడా డ్రాప్ అవుతుందండి. 1 లీటర్ ఆఫ్ నార్మల్ సెలైన్ బోలస్. రిపోర్ట్స్ ఎక్కడ? ఆపరేషన్ తర్వాత కూడా ఈ ప్రిస్క్రిప్షన్ ఎందుకు ఫాలో అవుతున్నారు? భరద్వాజ్ గారు చెప్పారు సార్. మూర్తి గారు కూడా ఇదే ఫాలో అవుతున్నారు. సర్జరీ తర్వాత తక్కువ డోసేజ్ ఇవ్వాలి. ఇది హై డోసేజ్, అందుకే బ్రీతింగ్ కాంప్లికేషన్స్ వస్తున్నాయి. ఇమీడియట్గా వెళ్ళి ఇంజెక్షన్స్ ఇంకా మెడిసిన్స్ తీసుకోండి. డూ ఇట్ ఫాస్ట్. సార్, ప్రిస్క్రిప్షన్ మార్చాలంటే భరద్వాజ్ గారి పర్మిషన్ కావాలి సార్. ఐఎమ్ ద డ్యూటీ డాక్టర్ హియర్. పేషెంట్ కన్నా జరిగితే ఫుల్ రెస్పాన్సిబిలిటీ నాది. గో ఇమీడియట్లీ అండ్ డూ ఇట్ క్విక్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. ఏమేం సిస్టర్, సడన్ గా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చిందండి సార్. ఒక్క మాట భరద్వాజ్. ఇమీడియట్గా డిఫిబ్రిలేటర్ రెడీ చేయండి. బీపీ పడిపోతుంది సార్, రీడింగ్ లో అవుతుంది. నువ్వు బొట్టు పెట్టావు కదా, నాన్నకు పూర్తిగా తగ్గిపోయింది. ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అమ్మా. థ్యాంక్ యూ డాక్టర్.
ఇలాంటి ఒక్క క్షణం చాలు డాక్టర్ అయిన ప్రతివాడి గుండె ఉప్పొంగిపోవటానికి. ఈ భూమి మీద ప్రాణం పోసే శక్తి మొదట ఆ దేవుడికి, తర్వాత ఒక డాక్టర్కి మాత్రమే ఉంది. దేవా What the hell do you think of yourself? How dare you change my patient's medication? మూర్తి గారి పేషెంట్కి ఏమైనా అయిందా? లేదు డాక్టర్, అతను బాగానే ఉన్నాడు. Shut up, Murthy, just shut up! And you, Mr. Das, సార్ జాయిన్ అయిన 4వ రోజే సీనియర్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ని చేంజ్ చేసేసే రేంజ్కి వెళ్ళిపోయాను అనుకున్నావా? ఆ టైంలో నాకు రేంజ్లో హోదాలు గుర్తురాలేదు సార్. పేషెంట్ సిచ్యువేషన్ క్రిటికల్గా ఉంది సార్. Shut up! ఇప్పుడు ఈ బిహేవియర్ గురించి డిస్మిసల్ పేపర్ మీద ఏమని రాస్తారో తెలుసా? బ్యాడ్ కాండక్ట్ అండ్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ ద పేషెంట్స్ కేర్. ఇప్పుడే మెడికల్ కౌన్సిల్ రిపోర్ట్ చేస్తాను. సార్ ప్లీజ్ సార్, నా కెరీర్ స్పాయిల్ అయిపోతుంది సార్. జస్ట్ షట్ అప్ అండ్ గెట్ లాస్ట్ మ్యాన్. ఒక్క ఛాన్స్ సార్. ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే నీ మెడికల్ లైసెన్స్ ని పర్మనెంట్ గా సీజ్ చేస్తా.